bonding in coordination compounds, and the different theories explained about the bonding in coordination compounds. A different theories, 4 types unnai. First one, valence bond theory VBT అని అంటాం. Second one, crystal field theory CFT. Third one, ligand field theory, and fourth one, molecular orbital theory. So ఈ 4 theories కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. వ్యాలెన్స్ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, లైగండ్ ఫీల్డ్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. కానీ మనకున్న సిలబస్లో ఈ 2 చాలు, వ్యాలెన్స్ బాండ్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ 2 టైప్స్ ప్రస్తుతానికి లేవు. సో ఫస్ట్ థియరీ తీసుకుందాం, వ్యాలెన్స్ బాండ్ థియరీ. వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం మెటల్ మరియు లైగాండ్ మధ్య కంప్లీట్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. అంటే ఈ థియరీ ఏ టైప్ ఆఫ్ బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండే కదా ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో ఈ థియరీ ప్రకారం మెటల్ ఇంకా లైగండ్ మధ్యలో ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్ జరుగుతుంది. సో ఇలా జరిగే ముందు మెటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో రెడీగా ఉండాలి కదా. సో ఎటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ మెటల్ తీసుకొని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని తయారు చేస్తుంది? సో కాంప్లెక్స్ ఫార్మేషన్లో మెటల్ 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ని యూజ్ చేయగలుగుతుంది. ఒకటి ఎన్ఎస్, ఎన్పి, ఎన్డి టైప్. ఎన్ఎస్, ఎన్పి, ఎన్డి అంటే అన్నిటికీ అన్ని అవుటర్మోస్ట్ షెల్. లేదా N-1 డి, ఎన్ఎస్ అండ్ ఎన్పి అంటే పైన చూడండి ఎన్డి ఆర్బిటాల్ వాడుతున్నాం, కానీ కింద N-1 డి అంటే ఒక లాస్ట్ బట్ 1 షెల్ యొక్క డి ఆర్బిటాల్ వాడుతున్నాం. N-1 డి, ఎన్ఎస్, ఎన్పి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని యూజ్ చేసి హైబ్రిడైజేషన్ అయ్యి ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మెటల్ యొక్క ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లైగాండ్ యొక్క ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అవుతుంది. ఎప్పుడైతే ఎన్ఎస్, ఎన్పి అండ్ ఎన్డి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతాయో ఆ కాంప్లెక్సెస్ని మనం ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని పిలవచ్చు, లేదా స్పిన్ ఫ్రీ కాంప్లెక్స్ అని పిలవచ్చు, లేదా లో స్పిన్ కాంప్లెక్స్, లేదా లో స్పిన్ హై స్పిన్ కాంప్లెక్స్. outer orbital complex, spin free complex, high spin complex, low spin second type, high spin complex, లేదా paramagnetic complexes. Paramagnetic complexes, outer orbital, spin free, high spin లేదా paramagnetic. అండ్ ఎప్పుడైతే ఈ N-1 డి ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతుందో జస్ట్ వాటి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం, స్పిన్ పెయిర్ కాంప్లెక్స్ అంటాం, లేదా లో స్పిన్ కాంప్లెక్స్, లేదా డయామాగ్నెటిక్ కాంప్లెక్సెస్ అని పిలవచ్చు. డయామాగ్నెటిక్ కాంప్లెక్సెస్ అని పిలవచ్చు. సో విబిటి ఫస్ట్ ఏంటి? ఓవర్లాపింగ్ బిట్వీన్ మెటల్ అండ్ లైగాండ్ ఈస్ completely covalent, and 2 types of hybrid orbitals can be used. One, outer orbital లేదా inner orbital. So coordination number and hybridization ని బట్టి, కోఆర్డినేషన్ నంబర్ అండ్ హైబ్రిడైజేషన్ ని బట్టి జామెట్రీ ఏముంటుంది? ఈ విబిటి థియరీ ప్రకారం మనం కెమికల్ బాండింగ్లో నేర్చుకున్నాం కదా, హైబ్రిడైజేషన్ sp2 ఉంటే ట్రైగోనల్ ప్లేనార్, sp3 ఉంటే టెట్రాహెడ్రల్. అలానే కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ నంబర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం మనం జామెట్రీని ఎలా జడ్జ్ చేయవచ్చో ఈ చార్ట్ చూసి నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ కోఆర్డినేషన్ నంబర్, తర్వాత హైబ్రిడైజేషన్, తర్వాత జామెట్రీ, నథింగ్ బట్ షేప్. తర్వాత ఒకవేళ డి ఆర్బిటాల్ పార్టిసిపేట్ అవుతే ఏ డి ఆర్బిటాల్ ఆ హైబ్రిడైజేషన్లో ఉంది. సో ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4. కోఆర్డినేషన్ నెంబర్ 4. సో కోఆర్డినేషన్ నెంబర్ 4కి హైబ్రిడైజేషన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి sp3 లేదా dsp2. సో కోఆర్డినేషన్ నెంబర్ 4కి 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, sp3 లేదా dsp2. sp3 ఉంటే జామెట్రీ టెట్రాహెడ్రల్, sp3 ఉంటే జామెట్రీ టెట్రాహెడ్రల్, టీడీ అని షార్ట్ ఫామ్గా రాసుకోవచ్చు. dsp2 ఉంటే జామెట్రీ స్క్వేర్ ప్లేనార్,
SQPL అనే షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకుందాం. d ఆర్బిటాల్ sp3 హైబ్రిడైజేషన్లో ఎటువంటి d ఆర్బిటాల్ లేదు కదా, కానీ dsp2లో d5 టైప్స్ ఉంటాయి మనకి తెలుసు. ఏంటవి? dxy, dyz, dxz, dx2 - y2 అండ్ dz2. ఈ 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో ఏ d ఆర్బిటాల్ ఈ స్క్వేర్ ప్లేనార్కి చెందుతుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ dx2 - y2. అండ్ ఫస్ట్ హైబ్రిడైజేషన్ dతో స్టార్ట్ చేసాం అంటే అది ఇన్నర్ ఆర్బిటాల్, కాబట్టి ఇది n-1 dx2 - y2. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ 5, కోఆర్డినేషన్ నెంబర్ 5. సో కోఆర్డినేషన్ నెంబర్ 5కి హైబ్రిడైజేషన్ sp3d ఉండొచ్చు లేదా dsp3 ఉండొచ్చు. 2 టైప్స్ మళ్ళీ దీనికి కూడా. అండ్ షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్, ట్రైగోనల్ బైపిరమిడల్, ట్రైగోనల్ బైపిరమిడల్ షార్ట్ ఫామ్ TBP, లేదా స్క్వేర్ పిరమిడల్ లేదా స్క్వేర్ పిరమిడల్. సో ఏ హైబ్రిడైజేషన్కైనా ఈ 2 స్ట్రక్చర్స్ ఉండొచ్చు. sp3d ఉంటేనే TBP లేదా dsp3 ఉంటేనే స్క్వేర్ పిరమిడల్ అని లేదు. కాకపోతే మళ్ళీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఒకవేళ ట్రైగోనల్ బైపిరమిడల్ అయితే ఆ d ఆర్బిటాల్ dz2 అయి ఉంటుంది, ఆ d ఆర్బిటాల్ dz2 అయి ఉంటుంది. ఒకవేళ స్క్వేర్ పిరమిడల్ అయితే ఈ d ఆర్బిటాల్ n-1 dx2 - y2 అయి ఉంటుంది. ఓకే, సో కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబర్ 6లో కూడా 2 హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. ఒకటి sp3d2, మరొకటి d2sp3. సో ఏవున్న స్ట్రక్చర్ ఒకటే, జామెట్రీ ఒకటే. ఆ జామెట్రీ పేరేంటి? ఆక్టాహెడ్రల్, షార్ట్ ఫామ్ OH, ఆక్టాహెడ్రల్. సో ఆక్టాహెడ్రల్లో d2 అండ్ ఇక్కడ కూడా d2, రెండిట్లో 2 d ఆర్బిటాల్స్ వాడుతున్నాం. ఆ 5లో ఏ 2 d ఆర్బిటాల్స్? ఈ రెండు. sp3d2 అయితే dx2 - y2 అండ్ dz2. అదే d2sp3 అయితే n-1 dx2 - y2 అండ్ n-1 dz2. సో ఈ చార్ట్ ప్రకారం మనం ఇప్పుడు చేయబోయే ఎగ్జాంపుల్ ఏ జామెట్రీ అవుతుంది, ఏ d ఆర్బిటాల్ పార్టిసిపేట్ అవుతుంది హైబ్రిడైజేషన్లో మనకి ఈజీగా చెప్పగలుగుతాం. క్రోమియం 𝗧 +3. ఈ ఎగ్జాంపుల్ VBT ప్రకారం అటామిక్ నెంబర్ ఏంటి క్రోమియంది? క్రోమియం అటామిక్ నెంబర్ 24. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? ఆర్గాన్ 3d5 4s1, 3d5 4s1. ఇక్కడ క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3, x ఈస్ +3. +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. ఎక్కడి నుంచి తీస్తాం? ఫస్ట్ అవుటర్ షెల్ నుంచి తీయాలి. అవుటర్ షెల్ ఏది? 4th షెల్. సో ఫస్ట్ 4s నుంచి తీసేయండి, కానీ 4sలో ఒకటే ఉంది. ఇంకా 2 దేంట్లో నుంచి తీసేయాలి? 3d. సో 3d 3. సో టోటల్ డీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్. సో ఈ 5d ఆర్బిటాల్స్లో ఓన్లీ 3 హాఫ్ ఫిల్డ్ ఉన్నాయి, అంటే ఇంకా 2 వేకెంట్ ఖాళీగా ఉన్నాయి. బట్ 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అంటే ఆ 6 వాటర్ మాలిక్యూల్స్ 6 వేకెంట్ ఆర్బిటాల్స్కి లోన్ పేర్ని డొనేట్ చేయాలి. కానీ డీలో 2 ఉన్నాయి, ఎస్లో 1 ఉంది. సో మొత్తం 3, ఇంకా 3 కావాలి. ఆ 3 ఎక్కడి నుంచి వాడుకుంటాం? 4p నుంచి. సో ఇది 4th, ఇది 5th, ఇది 6th. సో టోటల్ హైబ్రిడైజేషన్ ఏంటి? d2sp3. మరి షేప్ ఏంటి? షేప్ ఈస్ ఆక్టాహెడ్రల్. మరి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎంతో డినోట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 2 3. మరి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ 3.87 బోర్ మ్యాగ్నెటాన్. సో పారామ్యాగ్నెటికా డయామ్యాగ్నెటికా? పారామ్యాగ్నెటిక్, కాబట్టి 0 లేకుండా మనకి ఆన్సర్ వచ్చింది. ఇది పారామ్యాగ్నెటిక్. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ టైప్ ఏంటి? అవుటర్ ఆర్బిటాల్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, బికాస్
3D ఆర్బిటాల్స్ని వాడుకున్నాం కదా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తాం. కోబాల్ట్ F6-3, కోబాల్ట్ F6-3. దీంట్లో కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుందాం. ఈచ్ ఫ్లోరిన్ -1, 6 ఫ్లోరిన్స్ -6. యాడ్ చేస్తే మనకు రావాల్సింది -3. సో దీంట్లో కూడా ఆక్సిడేషన్ స్టేట్ +3. మరి కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఏంటి? 27. కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్గాన్ 3d7-4s2. మరి 3 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. సో 2 4sలో నుంచి పోతుంది, 1 3dలో నుంచి పోతుంది. అప్పుడు కాన్ఫిగరేషన్ 3d6-4s0. సో 3d6 అంటే ఈ 5d ఆర్బిటాల్స్లో 1 2 3 4 5 హాఫ్ ఫిల్ అయ్యి మళ్ళీ 6th ఎలక్ట్రాన్ ఒక దాంట్లో పేరింగ్ అయింది. సో వేకెంట్ d ఆర్బిటాల్స్ లేవు. సో వేకెంట్ d ఆర్బిటాల్స్ లేకపోతే ఈ 6 ఫ్లోరిన్ వేటికి లోన్ పెయిర్ని డొనేట్ చేయాలి? సో ఒకటి S, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4pలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 2 దేనిలో నుంచి వాడుకోవాలి? అది తర్వాత వచ్చే 4d నుంచి వాడుకోవాలి, 5th 6th. సో టోటల్ హైబ్రిడైజేషన్ ఏంటి? sp3d2. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి మళ్ళీ మనకి షేప్ ఏమొస్తుంది? షేప్ లేదా జామెట్రీ ఏమొస్తుంది? ఆక్టాహెడ్రల్. నెంబర్ ఆఫ్ అన్పేర్స్, ఇది పేర్, ఇవి 4 అన్పేర్స్ అండ్ అన్పేర్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ అనొచ్చు. సో కాంప్లెక్స్ టైప్ ఏంటి? ఇప్పుడు ఇది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఎందుకు? అవుటర్ 4d ఆర్బిటాల్స్ని వాడుకుంటున్నాం కాబట్టి ఇది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ లేదా స్పిన్ ఫ్రీ కాంప్లెక్స్ అని కూడా పిలవచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ హెక్సామైన్ +3. సో సేమ్ కోబాల్ట్ ఎగ్జాంపుల్నే తీసుకున్నా, కోఆర్డినేషన్ నెంబర్ కూడా సేమ్ 6 తీసుకున్నా అండ్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా వచ్చేది +3. కానీ దీంట్లో మనకు వచ్చే ఆన్సర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది సెకండ్ ఎగ్జాంపుల్తో పోలిస్తే. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3, కోబాల్ట్ 27, కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d7-4s2 రాస్తాం కానీ +3. సో మళ్ళీ మనకు వచ్చేది ఆర్గాన్ 3d6-4s0. కానీ ఈ 6 ఎలక్ట్రాన్స్ ముందున్న ఎగ్జాంపుల్ ఆ 4 అన్పేర్స్ని ఇవ్వదు. ఆ 6 ఎలక్ట్రాన్స్ ఇలా పెయిర్ అయిపోతాయి. సో దట్ ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్ మనకి 3dలో నుంచే లభిస్తుంది. నెక్స్ట్ 4s, నెక్స్ట్ 4p. సో ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఏంటి? ఇప్పుడు హైబ్రిడైజేషన్ d2sp3. సో మళ్ళీ ఆక్టాహెడ్రలే బట్ అన్పేర్స్ వచ్చేసి 0 కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ఎగ్జాంపుల్. డయామాగ్నెటిక్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ అండ్ ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. సో సేమ్ ఎలిమెంట్, సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ కానీ అమోనియా వల్ల మనకు వచ్చిన ఆన్సర్ ఇది. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రాక్లోరైడ్ -2. ఇక్కడ అటామిక్ నెంబర్ నికెల్ది 28. సో కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d8-4s2 కానీ నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2. సో +2 అయితే 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే మనకి 3d8-4s0. కానీ ఇక్కడ ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 4 లైగాండ్స్ అంటే 4 వేకెంట్ ఆర్బిటాల్స్ మనకి ఇప్పుడు కావాలి. సో 3d8 1 2 3 4 1 2 3 4 5 6 7 8. సో ఇది ఖాళీగా లేదు. సో ఆ 4 ఆర్బిటాల్స్ మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి? ఒకటి 4s నుంచి, ఇంకా 3 4p నుంచి. కాబట్టి హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp3 అవుతుంది. హైబ్రిడైజేషన్ sp3. sp3 హైబ్రిడైజేషన్. మరి స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహెడ్రల్. అన్పేర్స్ ఎన్ని? 2 కాబట్టి ఇది పారామాగ్నెటిక్. నెక్స్ట్ సేమ్ నికెలే కానీ క్లోరిన్ ప్లేస్లో మనం సైనైడ్ తీసుకుంటున్నాం. క్లోరిన్ ప్లేస్లో సైనైడ్. సో అటామిక్ నెంబర్ సేమ్, ఆక్సిడేషన్ స్టేట్ సేమ్, నికెల్ +2నే. ఆర్గాన్ 3d8-4s0 కానీ దీంట్లో డిఫరెన్స్ చూడండి. ఆ 8 ఎలక్ట్రాన్స్ 1
2 3 4 5 6 7 8 ఇలా పేర్ అయిపోతుంది. అంటే ఇది వేకెంట్ ఆర్బిటాల్. సో ఫస్ట్ వన్. తర్వాత 4s కూడా వేకెంట్, సెకండ్ వన్. ఇంకా 2 కావాలి, ఆ 2 4pలో నుంచి వస్తాయి. కాబట్టి టోటల్ ఎన్ని? మళ్ళీ 4a, కానీ హైబ్రిడైజేషన్ dsp2. సో dsp2 హైబ్రిడైజేషన్ ఉంటే మరి జామెట్రీ ఏమని చెప్పుకున్నాం? స్క్వేర్ ప్లేనార్. నెంబర్ ఆఫ్ అన్పేర్స్ ఎన్ని? 0. అంటే డయామాగ్నెటిక్ కాంప్లెక్స్ అండ్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకు? 3D ఆర్బిటాల్ని వాడుకున్నాం కదా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. సో ఇలా వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం మనం హైబ్రిడైజేషన్ అండ్ జామెట్రీని ఇలా మనం చెప్పుకోవచ్చు. కానీ అమోనియా వల్ల మనకి హైబ్రిడైజేషన్ D2sp3 ఎందుకు వచ్చింది? సైనైడ్ వల్ల హైబ్రిడైజేషన్ dsp2 ఎందుకు వచ్చింది? సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేకపోయింది. సో అవి ఒక లిమిటేషన్స్. వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఉన్న లిమిటేషన్స్ మ్యాక్సిమం నెక్స్ట్ థియరీ CFT థియరీ కవర్ చేసింది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ సేమ్ నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే 2 అన్పేర్స్ ఉండాలి. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.81 బోర్ మ్యాగ్నెటాన్ ఉండాలి. కానీ నికెల్ సైనైడ్ వల్ల అది 0గా మారింది. సో ఎందుకు అంటే ఫైన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని VBT ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే కలర్ ప్రాపర్టీస్ గురించి చెప్పలేదు. కలర్, స్టెబిలిటీ ఆఫ్ ది కాంప్లెక్స్, ఏది స్టేబుల్ కాంప్లెక్స్? ఇప్పుడు నికెల్ టెట్రాక్లోరైడా లేదా నికెల్ టెట్రాసైనైడా? స్టెబిలిటీ ఆఫ్ ది కాంప్లెక్సెస్ గురించి కవర్ చేయలేకపోయింది. సో స్ట్రెంగ్త్, మెయిన్గా లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురించి వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఇవన్నీ వ్యాలెన్స్ బాండ్ థియరీలో యొక్క లిమిటేషన్స్. సెకండ్ థియరీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ థియరీ ప్రకారం మెటల్ అండ్ లైగాండ్ మధ్యలో కంప్లీట్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని అంటుంది. కంప్లీట్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని చెప్తుంది. అంటే ఏంటి? ఆల్మోస్ట్ 100% అయానిక్ అని అర్థం. అంటే ఏంటి? లైగాండ్ పాయింట్ ఛార్జెస్గా కన్సిడర్ చేసుకోవడం. పాయింట్ ఛార్జెస్ నథింగ్ బట్ డైపోల్స్ ఉన్నాయి. అంటే లైగాండ్, ప్రతి లైగాండ్కి ఏదైతే నెగిటివ్ ఛార్జ్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ మెటల్కి డొనేట్ చేయడం, దాన్ని పాయింట్ పోల్స్ లేదా డైపోల్స్ అని కూడా పిలవచ్చు. అయితే ఈ థియరీలో మెటల్ కాంప్లెక్స్, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జార్ తీసుకుందాం. మన దగ్గర మెటల్ సొల్యూషన్ ఉంది. దీంట్లో లైగాండ్ సొల్యూషన్ వేస్తున్నాం. ఎగ్జాంపుల్ కోబాల్ట్ క్లోరైడ్కి అమోనియా యాడ్ చేస్తున్నట్టు, మనం అమోనియా యాడ్ చేస్తున్నట్టు. అప్పుడు ఏమవ్వాలి? కోబాల్ట్ క్లోరైడ్ అమోనియాతో రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా మనకి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేయాలి. అంటే ఇలాంటి కాంప్లెక్స్ ఫామ్ చేయాలి. సో సడన్గా వేయగానే మనకి కాంప్లెక్స్ రాదు కదా, స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. సో ఫస్ట్ లైగాండ్ సొల్యూషన్ వేయగానే మెటల్లో ఉన్న ఈ 5d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ అన్నిటిది ఇంక్రీజ్ అవుతుంది. మెటల్లో ఉన్న 5d ఆర్బిటాల్స్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఈ స్టెప్లో మెటల్ చుట్టూ లైగాండ్ సరౌండ్ అయి ఉన్నాయి. ఎన్ని లైగాండ్స్ అనేది లెక్కలేదు. కంప్లీట్ ఒక స్పియర్ని సరౌండ్ చేసి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది? లైగాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్, మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్ అయ్యి 5d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు లైగాండ్ ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఓరియంటేషన్లో రావడం మొదలు పెడుతుంది. అది టెట్రాహెడ్రల్ కావచ్చు, స్క్వేర్ ప్లేనార్ కావచ్చు, ఆక్టాహెడ్రల్ కావచ్చు. సో ఆ పర్టిక్యులర్ జామెట్రీని చూస్ చేసుకున్న ప్రకారం ఆ 5d ఆర్బిటాల్స్ స్ప్లిట్టింగ్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్లో అన్నిటి యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ స్టెప్లో కొన్నిటివే ఇంక్రీజ్ అవుతాయి, మిగతావి డిక్రీజ్ అవుతాయి. ఏవి ఇంక్రీజ్ అవుతాయి? ఎప్పుడైతే లైగాండ్ ఆ పర్టిక్యులర్ d ఆర్బిటాల్ పైన రిపల్షన్ చూపిస్తుందో ఆ ఎనర్జీ మాత్రమే, ఆ d ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, మిగతావన్నీ డిక్రీజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో చూద్దాం.
splitting in octahedral complexes. Splitting in octahedral complexes. So, a 5d orbitals a hypothetical state తీసుకుందాం. ఈ 5d orbitals ఇప్పుడు స్ప్లిట్ అవ్వాలి. ఎలా? సో ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ చూద్దాం. ఆ స్ట్రక్చర్ మెటల్ 6 లైగండ్స్ ఉండాలి కదా ఆక్టాహెడ్రల్ అంటే. L1, L2, L3, L4, L5, L6. ఆక్టాహెడ్రల్లో టోటల్ 6 లైగండ్స్ ఉండాలి. అయితే ఈ లైగండ్స్ మెటల్ యొక్క ఏ డి ఆర్బిటాల్స్ పైన ఉన్నాయి. ఇప్పుడు ఇది x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్ అనుకుంటే dxy, dyz అండ్ dxz ఎక్కడ ఉంటాయి? యాక్సిస్ మధ్యలో ఉంటాయి కదా. సో ఇదేంటి dxy అండ్ ఇదేంటి dyz అండ్ ఇది dxz. సో వీటిపైన ఎక్కడ లైగండ్స్ లేవు. కానీ dx² - y² ఇంకా dz². చూడండి ఇది z². dz² యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఇలా సపరేట్గా తీస్తే ఇది dz² యొక్క స్ట్రక్చర్. అక్కడ లైగండ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇది z యాక్సిస్ అనుకుందాం. L5, L6 అనే లైగండ్స్ z యాక్సిస్ పైనే ఉన్నాయి. ఇది L5, ఇది L6. నెక్స్ట్ dx² - y² షేప్ ఎలా ఉంటుంది? ఇలా. ఇక్కడ లైగండ్స్ ఉన్నాయా? ఉన్నాయి. L1, L2, L3, L4 అంటే ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకుంటే ఉన్న 6 లైగండ్స్ యాక్సిస్ పైనే ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతాయి? ఓన్లీ dx² - y² అండ్ dz² యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. వెరాజ్ ఈ మూడిటి యొక్క ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, లైగండ్స్ లేవు కాబట్టి. సో ఈ 5d ఆర్బిటాల్స్ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటాం? ఇలా 2 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, 2 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ, 3 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ డిక్రీజ్ అయింది. సో ఇది బ్యారీ సెంటర్. కాన్స్టాన్సీ మెయింటైన్ చేయడానికి ఇది బ్యారీ సెంటర్ అని అనుకుంటే ఈ సెంటర్ నుంచి, ఈ బ్యారీ సెంటర్ నుంచి ఎంత ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది? ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ ఈ ఆర్బిటాల్స్లోకి వెళ్ళే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ ప్లస్ 0.6 ΔO అంత ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకుంటుంది. లేదా 6dq లేదా 6dq. అలానే ఈ ఆర్బిటాల్లోకి వచ్చే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ -0.4 ΔO డిక్రీజ్ అవుతుంది. లేదా -4dq. ఇలా 4 and 6 ఎందుకు అంటే దీంట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తారు? 3 2 జా 6, 6 4 జా ఎంత అవుతుంది? 24 -24. దీంట్లో మ్యాక్సిమం ఎందుకు? ఎన్ని ఎలక్ట్రాన్స్? 4 4 6 జా +24. సో దట్ న్యూట్రల్ అయిపోతుంది. అండ్ ఈ 2d ఆర్బిటాల్స్ని EG సెట్ అని పిలవాలి. ఈ 3d ఆర్బిటాల్స్ని T2g సెట్ అని పిలవాలి. T అంటే ట్రిపుల్. 3 ఆర్బిటాల్స్కి ఎనర్జీ సేమ్ ఉంది కాబట్టి ట్రిప్లీ డీజనరేట్ అంటాం అండ్ T2g సెట్ అని పిలుస్తాం. కానీ ఇది ఈ రెండింటికి ఎనర్జీ సేమ్. E అంటే డబ్లీ డీజనరేట్ అంటాం. G అంటే ఇక్కడ జెరేడ్. G అంటే జెరేడ్. ఆక్టాహెడ్రల్ స్క్వేర్ ప్లేనార్స్కి మనం G అనే టర్మ్ వాడతాం. అండ్ ఒకవేళ ఆ అప్రోచ్ అయ్యే లైగాండ్, ఈ స్ప్లిట్టింగ్ దేనివల్ల అవుతుంది? లైగాండ్ వల్లనే కదా. లైగాండ్స్ అప్రోచ్ అయితేనే కదా స్ప్లిట్టింగ్ అవుతుంది. ఒకవేళ లైగాండ్స్ ఈ పెయిరింగ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ΔO, అప్పుడు ఏమవుతుంది? ఈ లైగాండ్స్ ఎలక్ట్రాన్స్ని పేర్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వీక్ ఫీల్డ్ది కూడా చూద్దాం. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే, టోటల్ ΔO అని అనుకుంటే, ఇంకో ఎగ్జాంపుల్లో స్ప్లిట్టింగ్ ఇలా కూడా చూయించవచ్చు. సేమ్ +6dq, ఇది -4dq. కానీ మరి వాల్యూస్ ఏమి ఇచ్చినప్పుడు స్ప్లిట్టింగ్ ఎందుకు తక్కువ చూపిస్తున్నాం? ఎందుకంటే ఇక్కడ లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ. చాలా తక్కువ అంటే ఏంటి? దాని యొక్క పేరింగ్ ఎనర్జీ ఎక్కువ. స్ప్లిట్టింగ్ కన్నా పేరింగ్ ఎనర్జీ ఎక్కువ. అది పేర్ చేయలేదు.
కానీ ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువ, పేరింగ్ ఎనర్జీ తక్కువ. స్ప్లిట్టింగ్ది ఎక్కువ, పేరింగ్ది తక్కువ. ఇలాంటి లైగాండ్స్ని వీక్ ఫీల్డ్ లైగాండ్స్ అని అంటాం. ఇలాంటి లైగాండ్స్ని వీక్ ఫీల్డ్ లైగాండ్స్. కానీ ఇలాంటి లైగాండ్స్ని స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అని పిలుస్తాం. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే స్ప్లిట్టింగ్ ఎక్కువ చేయగలుగుతాయి, వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే స్ప్లిట్టింగ్ తక్కువ చేయగలుగుతాయి. మరి ఈపీ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. D7 అనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుందాం. D7 ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈ ఎలక్ట్రాన్ పేరింగ్ ఎనర్జీ డెల్టా ఓ అంటే ఏంటో అర్థమవుతుంది. D7 మామూలుగా ఎలా అరేంజ్ చేస్తాం మనం? 1 2 3 4 5 6 7 అంటే ఏంటి? 2 ఫుల్లీ ఫిల్డ్ అయ్యాయి, 3 హాఫ్ ఫిల్డ్ అయ్యాయి. ఒకవేళ వీక్ ఫీల్డ్ లైగాండ్ కనుక అప్రోచ్ అయితే ఆ 7 ఎలక్ట్రాన్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాయి? 1 2 3 మాత్రం T2Gలోకి వెళ్ళాయి, 4th and 5th EGలోకి వెళ్తాయి. ఎందుకు? ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ కదా, స్ప్లిట్టింగ్ ఎక్కువ లేదు కాబట్టి ఈజీగా ఈజీ సెట్లోకి 4th and 5th ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతాయి. అంటే అన్ని హాఫ్ ఫిల్ అయ్యాక అప్పుడు పేరింగ్ అవుతాయి. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట, ఎటువంటి చేంజ్ లేదు. కానీ ఒకవేళ లైగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యి ఉంటే, ఇప్పుడు చూడండి 1 2 3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఉన్నంత వరకు అది చేంజ్ లేదు. కానీ 4th ఎలక్ట్రాన్ నుంచి తేడా చూడండి. 4th ఎలక్ట్రాన్ అక్కడైతే ఈజీలోకి వెళ్ళింది, కానీ ఇక్కడ T2G, 5th కూడా T2G, 6th కూడా T2G. ఇది ఫుల్ఫిల్ అయ్యాక ఇంకేమైనా ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఈజీలోకి వెళ్తాయి. 7th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది? ఈజీలోకి. సో ఈ స్ప్లిట్టింగ్ వల్ల మనకి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి? ఒకటే. కానీ ఈ స్ప్లిట్టింగ్ వల్ల 1 2 3 అన్పేర్స్. సో ఇది పారామాగ్నెటిక్ ఎక్కువ చేస్తుంది, కానీ ఇది డయామాగ్నెటిక్. అండ్ ఇవి వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా ఈజీ, అంటే ఇవి లైగాండ్స్ నుంచి లోన్ పేర్ని డొనేట్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది, వీక్ ఫీల్డ్ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయగలుగుతుంది. సో ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ అండ్ వీక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్. అలానే నెక్స్ట్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్కి చూద్దాం. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏంటి? మెటల్ విత్ 4 డిఫరెంట్ లైగాండ్స్ L1 L2 L3 L4. అంటే ఆక్టాహెడ్రల్తో కంపేర్ చేస్తే మనం ఎన్ని లైగాండ్స్ తీసేసాం? 2 లైగాండ్స్ తీసేసాం. ఎక్కడి నుంచి? ఈ Z యాక్సిస్ నుంచి ఉన్న 2 L5 L6 లైగాండ్స్ని తీసేసాం. అంటే X అండ్ Y యాక్సిస్ పైన L1 L2 L3 L4 అలానే ఉన్నాయి. అండ్ dx dy dxy dxz dyz ఆర్బిటాల్స్ ఎక్కడైతే ఇలా మధ్యలో ఉంటాయో అక్కడ కూడా లైగాండ్స్ లేవు కదా, సో వాటి యొక్క రిపల్షన్ కూడా తక్కువే. సో స్క్వేర్ ప్లేనార్ యొక్క స్ప్లిట్టింగ్ మనం ఆక్టాహెడ్రల్ నుంచి ఈజీగా చూపేయగలుగుతాం. సో సేమ్ స్ప్లిట్టింగ్ని తీసుకొని ఈజీ T2G ఈ స్ప్లిట్టింగ్ని తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్ప్లిట్టింగ్ చూపించగలుగుతాం. ఇలా ఇదేంటి? dx² - y². ఈజీలో 2 ఉంటాయి కదా, dx² - y² అండ్ dz². ఆ రెండిట్లో ఒకటి ఎనర్జీ చాలా హైగా పెరిగింది, కానీ ఇంకొకటి తగ్గింది. దేనిది తగ్గింది? dz² తగ్గింది. ఎందుకు? z² పైన లైగాండ్స్ లేవు కాబట్టి. మరి నెక్స్ట్ T2Gలో ఏమున్నాయి? T2Gలో dxy dxz dyz ఉంది. సో z యాక్సిస్ పైన లైగాండ్స్ లేవు కంప్లీట్గా, కానీ x అండ్ y పైన ఉంది. సో కొద్దిలో కొంచెం రిపల్షన్ అనేది వీటిపైన కొంచెం ఎక్కువ ఈ dxz dyzతో పోలిస్తే. కాబట్టి ఈ మూడిట్లో ఈ dxy అనేది కొంచెం ఎనర్జీ పెరుగుతుంది, వెరాజ్ dxz dyz తగ్గుతుంది. అంటే టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్? ఇది Δ1, ఇది Δ2, ఇది Δ3 అనుకుంటే Δ1 + Δ2 + Δ3 టోటల్ ఈజ్ ఈక్వల్ టు ΔSP. SP ఫుల్ ఫామ్ స్క్వేర్ ప్లేనార్. సో చూడండి, ఇది ఆక్టాహెడ్రల్, ఇది స్క్వేర్ ప్లేనార్. దేంట్లో స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంది? స్క్వేర్ ప్లేనార్లో స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంది.
ఆక్టాహెడ్రల్లో తక్కువ ఉంది. స్క్వేర్ ప్లేనార్లో 4 లైగాండ్సే, కానీ ఆ 4కి 4 లైగాండ్స్ ఒకే ఆర్బిటాల్ పైన రిపల్షన్ చూపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క dx² - y² వల్ల మనకు అంత ఎనర్జీ పెరిగింది తప్ప అది తీసేసి చూడండి దాని స్ప్లిట్టింగ్ చాలా తక్కువ. సో ఈ ఒక్క ఆర్బిటాల్ వల్లనే మనకి దీని యొక్క స్ప్లిట్టింగ్ వాల్యూ ఎక్కువగా వచ్చింది. సో ∆Sp is greater than ∆O. స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ గురించి స్ప్లిట్టింగ్ చూడాలి అంటే ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. సో ఒక క్యూబ్ తీసుకుందాం. క్యూబ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్. సో ఇమాజిన్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఇమాజిన్ చేయాలి అంటే ఈ క్యూబ్లో ఉన్న 8 కార్నర్స్లో ఆల్టర్నేట్ కార్నర్స్ని మనం లైగాండ్స్గా ఊహించుకుందాం. సో ఇక్కడ ఒక లైగాండ్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో టోటల్ ఈ 4 లైగాండ్స్ అనుకుందాం. సో ఇదే మన టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇలా టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే క్యూబ్లో 4 ఆల్టర్నేట్ కార్నర్స్ని మనం చూస్ చేసుకుంటే వచ్చే స్ట్రక్చరే టెట్రాహెడ్రల్. సో కార్నర్స్ని చూస్ చేసుకున్నాక ఇప్పుడు యాక్సిస్ గీద్దాం. ఇది z యాక్సిస్ అనుకుందాం, అండ్ ఇది x యాక్సిస్, దెన్ ఇది y యాక్సిస్. కనిపించదు, 3D కదా, సో అంటే బోర్డ్ నుంచి పాస్ అవుతుంది. ఏంటి? y యాక్సిస్. కానీ ఏ యాక్సిస్ పైన లైగాండ్ ఉందా? ఏ ఒక్క యాక్సిస్ పైన లైగాండ్ లేదు. లైగాండ్ చూడండి zకి xకి మధ్యలో ఉంది, అండ్ yకి zకి మధ్యలో ఉంది. సో ఉన్న 4 లైగాండ్స్ అన్నీ dxy, dyz అండ్ dxz పైనే ఉన్నాయి. వెరాస్ dx² - y² ఇంకా dz² పైన ఎటువంటి లైగాండ్స్ లేవు. సో స్ప్లిట్టింగ్ ఎలా చూపించాలి? ఇప్పుడు సేమ్ 5d ఆర్బిటాల్స్ తీసుకొని ఇప్పుడు 3 ఆర్బిటాల్స్ పైన చూపించాలి, 2 ఆర్బిటాల్స్ కింద చూపించాలి. సేమ్ బ్యారీ సెంటర్ తీసుకుంటే ఇది -6dq అవుతుంది, లేదా -0.6 ∆t. అక్కడ O అంటే ఆక్టాహెడ్రల్, ఇక్కడ T అంటే టెట్రాహెడ్రల్. అండ్ ఇది +4dq లేదా +0.4 ∆t. ఓకే, మరి దీన్ని ఈజీ అని పిలవచ్చా? లేదు, ఓన్లీ ఈ అనే పిలవాలి. అలానే దీన్ని ఓన్లీ T2 అని పిలవాలి. జెరెడ్ అన్న టర్మ్ మనం టెట్రాహెడ్రల్కి వాడకూడదు. ఎందుకు? దీన్ని మనం ఈక్వల్గా కట్ చేయలేం కాబట్టి. ఒక క్యూబ్ కానీ తీసుకుంటే ఈక్వల్గా కట్ చేసి చూడండి, మనకి స్ట్రక్చర్ ఈక్వల్గా రాదు. సో ఎప్పుడైతే ఆక్టాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్, సిమెట్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయో జెరెడ్ అన్న టర్మ్ వాడతాం, దీనికి మనం వాడం. సో ఓన్లీ T2 అండ్ E. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రాన్ స్ప్లిట్టింగ్, ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ D1 to D10 ఇన్ ఆక్టాహెడ్రల్ వీక్ ఫీల్డ్ అండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ చూద్దాం. CFSE దాదాపు చాలా క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ CFSE అని ఇస్తారు, లేదా హైబ్రిడైజేషన్, హౌ మెనీ అన్పేర్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ DN కాన్ఫిగరేషన్ అంటే 1 ఎలక్ట్రాన్ 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 ఎలక్ట్రాన్స్ D తీసుకుంటుంది. నెక్స్ట్ వీక్ ఫీల్డ్ లైగాండ్ స్ప్లిట్టింగ్ చూద్దాం. వీక్ ఫీల్డ్ లైగాండ్ స్ప్లిట్టింగ్ అంటే T2Gలో ఎన్ని, EGలో ఎన్ని. సో దాని యొక్క CFSE వాల్యూ. నెక్స్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ స్ప్లిట్టింగ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కనుక వస్తే స్ప్లిట్టింగ్ సేమ్ ఉండదు కదా. సో మళ్ళీ T2Gలో ఎన్ని, EGలో ఎన్ని, దాని యొక్క CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం, దాని యొక్క CFSE వాల్యూ ఎంత. సో ఈ 5d ఆర్బిటాల్స్ ఇది మనం స్ట్రాంగ్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనుకోవచ్చు, అండ్ ఇది వీక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్.
ఇది ఈజీ T2G, ఇక్కడ కూడా సేమ్ ఈజీ T2G. సో D1 కాన్ఫిగరేషన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది D1. సో D1 వీక్ ఫీల్డ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు T2Gలోకి వెళ్తుంది. అదే స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? అక్కడ కూడా T2G. లోవర్ ఎనర్జీ ఫస్ట్ ఆక్యుపై చేయాలి కదా, సో కాబట్టి T2G. సో 1 ఈజీలో 0, ఇక్కడ కూడా 0. CFSE వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎవ్రీ ఎలక్ట్రాన్ గోయింగ్ టు T2G will decrease its energy by -4 dQ. So 1 into -4 dQ. ఇది కూడా -4 dQ. నెక్స్ట్ D2 ఇంకొక ఎలక్ట్రాన్ D2. సెకండ్ ఎలక్ట్రాన్ T2Gలోకే వెళ్తుంది, ఇక్కడ కూడా T2G. సో D2లో T2Gలో 2 ఉంటాయి, ఈజీలో 0. CFSE 2 4s are 8 -8 dQ. ఇక్కడ కూడా సేమ్ -8 dQ. అంతేకాదు D3 కూడా మనకి సేమే వస్తుంది. ఎందుకు? T2Gలో టోటల్ 3 ఉన్నాయి కదా, సో 3 0 -12 dQ. 3 0 -12 dQ. నెక్స్ట్ ఇప్పటి నుంచి చేంజ్ ఉంటుంది. సో D1 D2 D3 సేమ్ ఉన్నాయి, అది వీక్ ఫీల్డ్ అయినా కానీ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా కానీ మనకి సేమ్ CFSE వాల్యూ, సేమ్ హైబ్రిడైజేషన్స్ వస్తాయి. కానీ D4 ఉంటే ఇంకొకటి, D4 ఉంటే వీక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అయితే ఈజీలోకి వెళ్తుంది. రీజన్ చెప్పాను కదా, ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా ఈజీ సెట్లోకి వెళ్ళగలుగుతుంది. కానీ ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి T2Gలోకే అది వెళ్ళాలి. సో వీక్ ఫీల్డ్ అయితే దీంట్లో 3 దీంట్లో 1, మన ఎనర్జీ ఎట్లా? 3 4s are 12 -12 + 6, సో -6 dQ. కానీ ఇక్కడ 4, ఇది 0, సో -16 dQ. 4 4s are 16, -16 dQ. మరి D5, ఇప్పుడు D5 అయితే మళ్ళీ ఈజీలో వీక్ ఫీల్డ్ కానీ T2Gలో స్ట్రాంగ్ ఫీల్డ్. సో దీంట్లో 3 దీంట్లో 2, సో ఎనర్జీ 0 dQ, అది -6 + 6, సో ఇక్కడ 5 0, సో -20 dQ. నెక్స్ట్ D6. నార్మల్గా అయితే D6 అరేంజ్మెంట్ ఏంటి? 1 pair 4 unpairs. సో వీక్ ఫీల్డ్లో ఇప్పుడు ఈజీ కూడా హాఫ్ ఫీల్డ్ అయింది కదా, సో ఆటోమేటిక్గా T2Gలో పడిపోతుంది. కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్లోకి వెళ్తుంది. సో వీక్ ఫీల్డ్లో 4 2, సో ఎనర్జీ మళ్ళీ 4 dQ. T2Gలో టోటల్ 6 ఉన్నాయవన్నీ 6 ఎలక్ట్రాన్స్ T2Gలో ఉన్నాయి, ఈజీలో ఏమీ లేవు, సో -24 dQ. సో నెక్స్ట్ సెవెంత్ ఎలక్ట్రాన్, సో T2G కానీ ఇక్కడ ఫుల్ అయిపోయింది, సో ఈజీలోకే వెళ్ళాలి. అంటే వీక్ ఫీల్డ్ అయితే ఇప్పుడు ఏంటి? 5 2 -8 dQ, కానీ ఇక్కడ ఫుల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈజీలోకి వెళ్ళింది. సో ఎనర్జీ ఎంత? -18 dQ, -18 dQ. D8 ఏంటి? T2G, ఇది ఇప్పుడు ఫుల్ అయిపోయింది. D8కి T2G ఫుల్ అయింది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయింది, ఈజీలోకి వెళ్తుంది. సో D8లో ఇది 6 ఇది 2 అండ్ ఇది -12 dQ, -12 dQ. ఇక్కడ 6 2, ఇక్కడ కూడా -12 dQ. ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ వేరుగా ఉన్నా సరే మనకు వచ్చే CFSE వాల్యూ సేమ్ ఉంది, గమనించండి. సో D8 నుంచి మళ్ళీ సేమ్ వస్తుంది. నెక్స్ట్ D9 రెండు T2G ఫుల్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఎక్కడ? ఈజీ. D9 ఈజీలోకే వెళ్తుంది, D10 కూడా ఈజీలోకే వెళ్తుంది. సో ఇది 6 3 6 4, ఇక్కడ -6 dQ 0 dQ, ఇక్కడ కూడా అంతే 6 3 6 4 -6 dQ 0 dQ. సో ఏ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్కి మనకి సేమ్ హైబ్రిడైజేషన్ వస్తుంది?
D1 D2 D3 D8 D9 D10. కానీ తేడా ఎక్కడ వస్తుంది డిఫరెంట్ ఇక్కడ D4 D5 D6 D7. సో ఈ 4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చాలా ఇంపార్టెంట్. D1 D2 D3 ఎప్పుడు చేసేది D2 sp3 హైబ్రిడైజేషనే అండ్ D8 D9 D10 ఎప్పుడు చేసేది sp3 D2 హైబ్రిడైజేషనే. కానీ ఈ D4 D5 D6 D7కి 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ పాసిబుల్. అది D2 sp3 చూపించవచ్చు లేదా sp3d2 చూపించవచ్చు. కానీ ఎప్పుడు అది లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్, లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ చూసాం కదా. ఆ మూడిట్లో దేని స్ప్లిట్టింగ్ వాల్యూ ఎక్కువ అని చెప్పాను? ఫస్ట్ స్క్వేర్ ప్లేనార్, తర్వాత ఆక్టాహెడ్రల్. మరి టెట్రాహెడ్రల్ ఎక్కడ రాయను? దీనికి ముందా దీని తర్వాత? ఇట్ ఈస్ ఆల్వేస్ లాస్ట్. రీజన్ ఏంటి అంటే ఆక్టాహెడ్రల్ మీరు అనొచ్చు అది ఈజీ T2G, ఇది T2E అని. సో స్ప్లిట్టింగ్ టైప్ అలా సేమ్ ఉన్నా కానీ టెట్రాహెడ్రల్లో 4 లైగాండ్సే ఉన్నాయి, కానీ ఆక్టాహెడ్రల్లో 6 లైగాండ్స్ ఉన్నాయి. సో 4 లైగాండ్స్ వల్ల వచ్చే రిపల్షన్స్ తక్కువ కదా, కాబట్టి TT తక్కువ. 6 లైగాండ్స్ వల్ల వచ్చే రిపల్షన్ ఎక్కువ, కాబట్టి ΔO ఎక్కువ. సో నెక్స్ట్ TT అనేది 4/9 టైమ్స్ ఆఫ్ ΔO. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ΔT ఈజ్ ఈక్వల్ టు 4/9 టైమ్స్ ఆఫ్ ΔO. అండ్ ఇప్పుడు లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని చెప్పాం కదా. ఏ లైగాండ్ స్ట్రాంగ్, ఏ లైగాండ్ వీక్ అని క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎలా చెప్పింది? ΔO వాల్యూస్ని బేస్ చేసుకొని అది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని ఇవ్వగలిగింది. అంటే డిఫరెంట్ లైగాండ్స్ని ఒకే టైప్ ఆఫ్ మెటల్ అయాన్తో కంబైన్ చేస్తే వచ్చే CFSE వాల్యూని బట్టి మనం ఇప్పుడు ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రాస్తున్నాం. దాంట్లో వీకెస్ట్ లైగాండ్ I- అనుకోవచ్చు, దాని తర్వాత బ్రోమైడ్, తర్వాత క్లోరైడ్, దెన్ ఫ్లోరైడ్, దెన్ హైడ్రాక్సైడ్, దెన్ ఆక్సలేటో, దెన్ వాటర్, తర్వాత ఇక్కడ వరకు న్యూట్రల్. అంటే ఏంటి? ఈ లెఫ్ట్ వన్ని వీక్, ఈ రైట్ వచ్చేవన్నీ స్ట్రాంగ్. అలా గుర్తుపెట్టుకోండి. వాటర్, తర్వాత EDTA ఛార్జ్ ఎంత? -2. తర్వాత పిరిడీన్ ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ అమోనియాతో సమానం. తర్వాత ఇథిలీన్ డయమైన్, తర్వాత నైట్రైట్, దెన్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్ 1 లోన్ పేర్ ఉంటుంది, తర్వాత సైనైడ్ అండ్ లాస్ట్ వన్ CO. అండ్ హైయెస్ట్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దేనికి ఉంది? కార్బన్ మోనోఆక్సైడ్. మీరు అబ్జర్వ్ చేస్తే వీక్ ఫీల్డ్లో అన్ని హాలోజన్స్ ఇవి, లేదా ఆక్సిజన్ డోనార్ యాటమ్స్గా ఉన్నాయి. ఆక్సిజన్ లేదా హాలోజన్ డోనార్ యాటమ్స్గా ఉన్నాయి. కానీ ఈ స్ట్రాంగ్ ఫీల్డ్ అబ్జర్వ్ చేయండి, దీంట్లో నైట్రోజన్ లేదా కార్బన్ డోనార్ యాటమ్స్గా ఉన్నాయి. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు స్ట్రాంగ్ ఏది వీక్ అని. ఎప్పుడైతే ఆక్సిజన్ ఇంకా హాలోజన్ డోనార్ యాటమ్గా పనిచేస్తుందో అవి వీక్ ఫీల్డ్ లైగాండ్స్. ఎప్పుడైతే నైట్రోజన్ లేదా కార్బన్ డోనార్ యాటమ్గా పనిచేస్తుందో అది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేద్దామని చెప్పాను కదా. ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోఆర్డినేషన్ 6 అయితే హైబ్రిడైజేషన్ ఏం రావచ్చు? sp3d2 లేదా D2 sp3. మరి షేప్ ఏంటి? హైబ్రిడైజేషన్ 6 అయితే sp3d2 అయితే జామెట్రీ ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటే జామెట్రీ ఎప్పుడూ ఆక్టాహెడ్రలే ఉండాలి. అండ్ హైబ్రిడైజేషన్ మాత్రం ఎప్పుడూ sp3d2 అని మనం ఫిక్స్ చేయలేము, ఎగ్జాంపుల్ని బట్టి అది చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్రోమియం టెట్రామైన్ Cl2+. ఇది క్రోమియం X, ఆక్సిడేషన్ స్టేట్ తెలీదు, X అని పెట్టుకుందాం. ఇది 0, ఇది -2, అంతా యాడ్ చేస్తే +1. సో X ఈజ్ ఈక్వల్ టు +3. ఓకే, అటామిక్ నెంబర్ 24 క్రోమియంది. సో కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d5 4s1. అయితే క్రోమియం +3 చేస్తే
మనకి కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది 3D 3 4s 0 అంటే D3 కాన్ఫిగరేషన్. సో D1 D2 D3 ఉన్నప్పుడు అది వీక్ ఫీల్డా స్ట్రాంగ్ ఫీల్డా అని ఆలోచించే అవసరం లేదు. రీజన్ T2Gలో వెళ్ళిపోయాయి 3 ఎలక్ట్రాన్స్. సో ఇలా పెట్టేసుకోండి, T2Gలోకి వెళ్ళిపోయాయి, ఈజీ వేకెంట్గా ఉంది. సో 4s తర్వాత వచ్చే 4p. సో హైబ్రిడైజేషన్ ఏంటి 1 2 3 4 5 6 D2 sp3. ఎన్ని అన్పేర్స్ 3 అన్పేర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నికెల్ హెక్సామైన్ +2. నికెల్ అటామిక్ నెంబర్ 28. కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d8 4s2. కానీ నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ +2, అమోనియా 0 కదా, సో +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ దేంట్లో నుంచి తీస్తాం 4sలో నుంచి తీస్తాం. మరి ఆ 8 ఎలక్ట్రాన్స్, సో మళ్ళీ ఏం చెప్పుకున్నాం D1 D2 D3 ఎలా అయితే సేమ్ ఉంటుందో D8 D9 D10 కూడా సేమ్ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 ఈ 2 వేకెంట్గా లేవు. సో మనం ఈ d ఆర్బిటాల్స్ని వాడుకోలేము. సో ఏ d ఆర్బిటాల్ కావాలి ఇప్పుడు మనకి 4d. 3d వేకెంట్గా లేదు కాబట్టి మనకు కావాల్సింది 4d. సో 1 2 3 4 5 6 హైబ్రిడైజేషన్ ఏంటి sp3d2. sp3d2 హైబ్రిడైజేషన్. అవుటర్ ఆర్బిటాల్ వాడుకున్నాం. ఐరన్ విత్ 6 క్లోరిన్స్, చార్జ్ ఎంత -3 తీసుకుందాం, -3. సో ఇక్కడ ఐరన్ అటామిక్ నెంబర్ 26, కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d6 4s2. 3d6 ఎలా అరేంజ్ చేస్తాం 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఇక్కడ d5 d6 d7 కాన్ఫిగరేషన్ కదా, సో ఆలోచించాలి ఏంటి ఇలా ఈ లైగండ్ వీక్ ఫీల్డా స్ట్రాంగ్ ఫీల్డా. ఇది వీక్ ఫీల్డ్. సో వీక్ ఫీల్డ్ అయితే దీన్ని టచ్ చేయకండి, దీన్ని ఎటువంటి చేంజ్ చూపించకండి. నార్మల్ మనం నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామో అలానే వదిలేసి నెక్స్ట్ ఐరన్ +2 కదా, ఇక్కడ +3 వచ్చింది. సో 4s0 డైరెక్ట్ తీసుకుంటున్నాను, 3d 5 తీసుకుంటున్నాను. సో డోంట్ చేంజ్, ఇది టచ్ చేసే అవసరం లేదు. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఆ 6 వేకెంట్ ఆర్బిటాల్, ఒకటి ఎస్లో నుంచి 2 3 4 అంటే 3 4p నుంచి 5 6 ఇంకా రెండు 4d నుంచి. సో హైబ్రిడైజేషన్ ఏంటి sp3d2. sp3d2. సో +3 ఎలక్ట్రాన్స్ తీసేశాక మిగిలిన 5 అయినా సరే చేంజ్ లేదు. d4 d5 d6 d7కి మనం డిఫరెంట్ లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ని బట్టి కాన్ఫిగరేషన్ వేసుకోవాలి. ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్, సో నో నీడ్ టు టచ్ దట్. నార్మల్ sp3d2నే వస్తుంది. నెక్స్ట్ అదే ఐరన్ సైనైడ్తో కనుక కాంప్లెక్స్ ఫామ్ చేస్తే సేమ్ 26 సేమ్ ఐరన్ +3 కాన్ఫిగరేషన్ కూడా సేమ్ 3d5 4s0. కానీ చూడండి సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కదా, నైట్రోజన్ కదా డోనార్ ఆటమ్, కాబట్టి ఆ డయాగ్రామ్ అంతా వేసుకొని చేసే బదులు ఇలానే సింపుల్గా స్లాష్ పెట్టుకోండి స్ట్రాంగ్ ఫీల్డ్. సో T2G లెఫ్ట్ EG రైట్ అలా ఊహించుకోండి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అన్నీ T2Gలో ఫిల్ చేయాలి, మిగిలితే EGలోకి వెళ్ళాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. సో EGలో వెళ్ళే అవసరం లేదు, అంటే EG ఖాళీగా ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఇది సెకండ్ ఆర్బిటాల్ మనం వాడుకోవచ్చు హైబ్రిడైజేషన్కి. ఇది థర్డ్, తర్వాత వచ్చే 4p 4th 5th 6th. సో హైబ్రిడైజేషన్ ఏంటి D2 sp3. చూడండి డిఫరెన్స్, వీక్ ఫీల్డ్ వల్ల మనకు వచ్చిన హైబ్రిడైజేషన్ sp3d2, స్ట్రాంగ్ ఫీల్డ్ వల్ల మనకు వచ్చిన హైబ్రిడైజేషన్ D2 sp3. దీంట్లో ఎన్ని అన్పేర్స్ ఉన్నాయి, దీంట్లో అన్పేర్స్ 5 ఉన్నాయి, కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి. దేనివల్ల లైగాండ్ వల్ల. సో లైగాండ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని చేంజ్ చేస్తుంది. సో 5 1 ఇది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, కానీ ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఫస్ట్ డీతో స్టార్ట్ చేసాం కదా 3dతో, అందుకని. సో ఇన్నర్ ఆర్బిటాల్ అవుటర్ ఆర్బిటాల్. ఇది ఎక్కువ అన్పేర్స్ ఉన్నాయి కాబట్టి హై స్పిన్ కాంప్లెక్స్ అనొచ్చు.
ఇవి తక్కువ అన్పేర్స్ ఉన్నాయి కాబట్టి లో స్పిన్ కాంప్లెక్స్ అని కూడా అనొచ్చు. ఈ కార్బనైల్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రోమియం హెక్సాకార్బనైల్, క్రోమియం అటామిక్ నంబర్ 24, కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d5 4s1. అయితే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. ఎందుకు? కార్బనాయిల్ గ్రూప్ 0, ఆక్సిడేషన్ న్యూట్రల్ లైగాండ్ కదా. సో గుర్తుపెట్టుకోండి, కార్బనాయిల్ హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ కదా, ఫీల్డ్ స్ట్రెంగ్త్, లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్ హయ్యెస్ట్ ఉన్నది COK. సో అంత ఎక్కువ హై ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఈ 4sలో ఉన్న ఎలక్ట్రాన్ కూడా 3dలోకి వచ్చేస్తుంది. సో 3d అంటే 3dకి ఎనర్జీ ఎక్కువ 4sతో పోలిస్తే, మనం అటామిక్ స్ట్రక్చర్లో నేర్చుకున్నాం. సో దాన్ని ఎక్సైట్ చేస్తుంది, 4sలోని ఎలక్ట్రాన్ 3dలోకి పంపిస్తుంది. సో దట్ అప్పుడు ఏమవుతుంది? 3d6 అండ్ హై ఫీల్డ్ స్ట్రాంగెస్ట్ ఫీల్డ్ కదా. సో మళ్ళీ T2g EG అని డివైడ్ చేసుకోండి. D6 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6, EGలో ఎలక్ట్రాన్స్ లేవు. సో ఈ ఆర్బిటాల్స్ మనం వాడుకోవచ్చు. 3d6 4s0 నెక్స్ట్ 4p. సో 4pలో కూడా ఖాళీ ఉన్నాయి కదా 3. సో టోటల్ d2sp3. షేప్ ఆక్టాహెడ్రల్, అన్పేర్స్ 0 అండ్ డయామాగ్నెటిక్ కాంప్లెక్స్. చాలా వరకు కార్బొనైల్ కాంపౌండ్స్ డయామాగ్నెటికే, అంత అన్పేర్స్ ఉండవు. ఓకే. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4 చూద్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 4. కోఆర్డినేషన్ నెంబర్ 4లో పైన రాసినట్టు జామెట్రీ ఓన్లీ టెట్రాహెడ్రల్ అని రాయలేము. 2 టైప్స్ ఆఫ్ జామెట్రీస్ ఉంటాయి. అది టెట్రాహెడ్రల్ కావచ్చు, స్క్వేర్ ప్లేనార్ కావచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నికెల్ సయనైడ్ -2 తీసుకుందాం. ఇక్కడ నికెల్ +2, కాన్ఫిగరేషన్ ఏంటి? 3d8 4s0. సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా? స్ట్రాంగ్ ఫీల్డ్. సో ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, D8 ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ మనము ఈ ఆక్టాహెడ్రల్లో 3:2గా డివైడ్ చేసుకున్నాం. అలానే టెట్రాహెడ్రల్లో స్ట్రాంగ్ ఫీల్డ్ అయితేనే 4:1గా డివైడ్ చేసుకోండి. ఆక్టాహెడ్రల్ కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహెడ్రల్లో హై స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితేనే, వీక్ ఫీల్డ్ అయితే డివైడ్ చేసే అవసరం లేదు. వీక్ ఫీల్డ్ అయితే ఎప్పుడు మనకు వచ్చేది sp3 మాత్రమే. సో D గురించి ఆలోచించే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ ఫీల్డ్ అయితేనే మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8. 1 2 3 4 5 6 7 8. సో ఒకటి వేకెంట్ ఉంది. సో హైబ్రిడైజేషన్ ఏం రావచ్చు? DsP2. కాబట్టి షేప్ ఏంటి? స్క్వేర్ ప్లేనార్. అదే సైనైడ్ ప్లేస్లో క్లోరిన్ ఉంటే sp3. మీరు ఏది చేసే అవసరం లేదు. వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఏవి ఉన్నా మనకి ఎప్పుడు sp3నే వస్తుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటేనే మనకి dsp2 వచ్చే ఛాన్స్. అది కూడా ఎప్పుడు? వేకెంట్ D ఉంటేనే. అంటే D8 వరకు. D9 ఉందనుకో రాదు. D10 ఉందనుకోండి మనకి dsp2 రాదు. ఓకే. సో స్ట్రాంగ్ ఫీల్డ్ అయితేనే ఈ 4:1 అన్న స్ప్లిట్టింగ్ చేయాలి. వీక్ ఫీల్డ్ అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు sp3 మాత్రమే చూపిస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ నోట్ ఎక్సెప్షన్స్ తీసుకోండి. ఆల్ ప్లాటినం +2, పెలాడియం +2 అండ్ కాపర్ +2. ఒక్క ఎక్సెప్షన్ ఉంది మళ్ళీ దీంట్లో, ఎక్సెప్ట్ CuCN taken 4 -2. ఈ ఎగ్జాంపుల్ తప్ప అన్ని కాపర్ +2, ప్లాటినం +2, పెలాడియం +2 విత్ కోఆర్డినేషన్ నంబర్ 4 ఉంటేనే, విత్ కోఆర్డినేషన్ నంబర్ 4 ఆర్ ఆల్వేస్ స్క్వేర్ ప్లేనార్. అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? ఎప్పుడు DsP2నే, ఇట్స్ ఎ రూల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోబాల్ట్ +2 విత్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నవి. కోబాల్ట్ +2 కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటే అది ఎటువంటి లైగాండ్ అయినా సరే దాని యొక్క హైబ్రిడైజేషన్ sp3d2నే. D2sp3 రాదు. కోబాల్ట్ +2 విత్ కోఆర్డినేషన్ నెంబర్ 6 sp3d2.
అండ్ పైన ఎటువంటి లైగండ్ అయినా సరే +2 ఆక్సిడేషన్ స్టేట్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే అవి ఎప్పుడు స్క్వేర్ ప్లేనార్. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ ఏంటి? అవి మ్యాక్సిమం కలర్ ప్రాపర్టీస్ని, స్టెబిలిటీస్ని, లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని, లైగాండ్ యొక్క స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురించి కరెక్ట్గానే చెప్పింది. కానీ అది అజ్యూమ్ చేయడం ఏం అజ్యూమ్ చేసింది, మెటల్ ఇంకా లైగాండ్ మధ్యలో కంప్లీట్గా అయానిక్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఉంది అని చెప్పింది. అంటే ఓవర్లాపింగ్ అన్న కాన్సెప్ట్ని తీసుకోలేదు. అంటే కోవాలెంట్ బాండ్ అనే తత్వాన్ని అసలు అది కన్సిడరే చేయలేదు. కాబట్టి మెటల్ కార్బొనైల్స్ యొక్క మెటల్ కార్బొనైల్స్, నికెల్ టెట్రాకార్బొనైల్, క్రోమియం హెక్సాకార్బొనైల్ చాలా ఉంటాయి కదా. సో మెటల్ కార్బొనైల్స్లో బ్యాక్ పై బాండింగ్ గురించి అది చెప్పలేకపోయింది. బ్యాక్ పై బాండింగ్ గురించి చెప్పలేకపోయింది. సో ఈ లిమిటేషన్స్ అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు క్వశ్చన్స్. మెటల్ కార్బొనైల్స్లో బ్యాక్ పై బాండింగ్ గురించి ఈ లిమిటేషన్ చెప్పుకున్నాం కదా, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. మరి ఈ ప్రాపర్టీస్ కవర్ చేసింది ఏ థియరీ? థర్డ్ అండ్ ఫోర్త్ అంటే లైగాండ్ ఫీల్డ్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో మెటల్ కార్బొనైల్స్లో ఆ బ్యాక్ పై బాండింగ్ ఏంటో చూద్దాం. బ్యాక్ పై బాండింగ్ జనరల్గా లైగాండ్స్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో డొనేట్ చేయడంతో ఫస్ట్ అవి సిగ్మా బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. సో జనరల్గా మెటల్ లైగాండ్ ఫస్ట్ లైగాండ్ డొనేట్ చేయాలి, అది సిగ్మా బాండ్. ఒకవేళ మెటల్లో ఉన్న లోన్ పేర్ కూడా లైగాండ్కి డొనేట్ చేయగలిగితే, అంటే సేమ్ లోన్ పేర్ కాదు, వేరొక దాంట్లో ఉన్న వేరొక లోన్ పేర్ డొనేట్ చేయగలిగితే దాన్ని మనం పై బాండ్ అంటాం. అంటే అన్ని లైగాండ్స్లో ఈ పై బాండ్ ఫామ్ అవ్వదు. ఏ లైగాండ్స్కి అయితే ఎక్కువ హై ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ లైగాండ్స్ మాత్రమే ఈ బ్యాక్ పై బాండింగ్ని చూపించగలుగుతాయి. ఆ ఎగ్జాంపుల్ కార్బొనైల్, నైట్రోజోనియం, ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఇలాంటి లైగాండ్స్ బ్యాక్ పై బాండింగ్ని కూడా చూపిస్తుంది. ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్ కనుక స్ట్రక్చర్ తీసుకుంటే కార్బన్కి ఇంకా ఆక్సిజన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ వేస్తాం? 3 బాండ్స్. మరి కార్బన్కి 3 అన్పేర్స్ లేవు కదా, 3 బాండ్స్ ఎలా చూపిస్తాం? ఆక్సిజన్కి కూడా 3 అన్పేర్స్ లేవు కదా. 2 నార్మల్, 1 సిగ్మా, 1 పై. కానీ థర్డ్ వన్ అనేది డేటివ్ బాండ్. కార్బన్లో అటామిక్ నెంబర్ 6 కదా కార్బన్ది, 1s2 2s2 2p2 2s2 2p2 అంటే 2 అన్పేర్స్, ఒక వేకెంట్ ఉంది. ఆక్సిజన్ది అటామిక్ నెంబర్ 8, 1s2 2s2 2p4 2sలో పేర్ 2p4 కదా, అంటే ఒక పేర్ 2 అన్పేర్స్. ఈ 2 అన్పేర్స్ నార్మల్ సిగ్మా అండ్ పై బాండ్ని ఫామ్ చేస్తుంది. కానీ కార్బన్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా. సో ఆక్సిజన్లో ఉన్న 2p ఆర్బిటాల్ కార్బన్లో ఉన్న వేకెంట్ 2p ఆర్బిటాల్కి లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. సో అలా ఈ థర్డ్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఈ థర్డ్ బాండ్ ఏంటి? డేటివ్ పై బాండ్. పై బాండే కానీ డేటివ్ పై బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కదా, కాబట్టి డేటివ్ పై బాండ్. కానీ ఎప్పుడైతే మెటల్ ఇంకా కార్బొనైల్ అప్రోచ్ అవుతాయి, అంటే ఆ లైగాండ్ ఇంకా మెటల్తో అప్రోచ్ అవుతుందో అప్పుడు ఈ థర్డ్ బాండ్ కనిపించదు, ఆక్సిజన్ అండ్ కార్బన్ మధ్యలో ఉండదు. రీజన్ ఏంటంటే మెటల్ లేదు కాబట్టి కార్బన్ ఆక్సిజన్ నుంచి లోన్ పేర్ తీసుకుంది. ఇప్పుడు మెటల్ ఉన్నప్పుడు మెటల్లో ఉన్న లోన్ పేర్ కార్బన్ తీసుకుంటుంది. అంటే ఏంటి? బాండ్ స్ట్రెంత్ ఏమైంది? బాండ్ స్ట్రెంత్ తగ్గింది, CO బాండ్ స్ట్రెంత్ తగ్గింది. ముందు బాండ్ ఆర్డర్ 3 ఉంది, కానీ ఇప్పుడు కార్బన్ ఇంకా ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఎంత? 2 అయింది. అంటే ఏంటి? బాండ్ లెంత్ పెరిగింది, ఇక్కడ బాండ్ లెంత్ దీంతో పోలిస్తే బాండ్ లెంత్ పెరిగింది, బాండ్ స్ట్రెంత్ తగ్గింది. అండ్ మెటల్ అండ్ కార్బొనైల్కి మధ్య బాండ్ స్ట్రెంత్ పెరిగింది. ఎలా? నార్మల్గా ఫస్ట్ డేటివ్ బాండ్ ఫామ్ చేసింది సిగ్మా, లోన్ పేర్ డొనేట్ చేస్తూ. ఇలా కార్బన్లో లోన్ పేర్ ఉంది కదా, సో ఇది మెటల్కి డొనేట్ చేస్తుంది, సో అది సిగ్మా బాండ్. కానీ మెటల్లో ఏవైనా ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కార్బన్లో ఉన్న ఈ వేకెంట్ ఆర్బిటాల్కి డొనేట్ చేస్తుంది. జనరల్గా ఆ వేకెంట్ ఆర్బిటాల్ మనం పై స్టార్ ఆర్బిటాల్ అని అంటాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం అది పై స్టార్ ఆర్బిటాల్. సో మెటల్లో ఉన్న లోన్ పేర్ ఆ వేకెంట్ పై స్టార్ ఆర్బిటాల్కి డొనేట్ చేయడం వల్ల ఈ పై బాండ్ ఏర్పడింది. సినర్జిక్ బాండింగ్ అని అంటాం, ఇవ్వడం తీసుకోవడం. సో కాబట్టి మెటల్ కార్బొనైల్స్ యొక్క స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అల్టిమేట్ అంటే ఫుల్ హైయెస్ట్ అయి ఉంటుంది.